ప్రియులరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యం. పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అని భక్తుడైన పౌలు కొలసీల సంఘమునకు తెలియచేయచ్చు ఉన్నారు. అవును, చాలాసార్లు మనుషులమైన మనము భూ సంబంధమైన వాటి విషయమయ్యే ఆలోచిస్తూ ఉంటాం. నాకు ఒక మంచి ఇల్లు ఉంటే బాగుండు, నాకు ఆస్తి ఎక్కువ ఉంటే బాగుండు అని భూ సంబంధమైన వాటి మీద మనము మనస్సు కలిగిన వారమై ఉంటూ ఉంటాం. అయితే వాటి వల్ల మనకు మేలు జరగదు, కానీ చాలాసార్లు అది కీడుకే కారణంగా మారుతుంది. బిడ్డలు చిన్నవారుగా ఉన్నప్పుడు ఎంతో ప్రేమ ఆప్యాయతతో వారు జీవిస్తూ ఉంటారు. అయితే వారు పెద్దవారై ఆస్తులు పంచుకునే విషయము సమీపించినప్పుడు అనేకులలో దుర్మార్గపు ఆలోచనలు కలిగి ఒకరికంటే ఒకరు ఎక్కువ పొందుకోవాలని, లేకపోతే మోసగించాలన్న దురాలోచనలు కలిగి అన్నదమ్ముల మధ్య తగువులు ఎక్కువై ప్రేమ చల్లారి ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలే వేరైపోతారు. ఆస్తుల కొరకై కన్న తల్లిదండ్రులన్న వివేచన జ్ఞానము లేకుండా కన్నవారి ప్రాణాలను తీసేటువంటి తనయులు ఎంతోమంది ఈ భూమి మీద ప్రతిరోజు వార్తల్లో కనిపిస్తూ ఉండడము మనకు తెలిసింది. అవును, దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని వాక్యము తెలియజేస్తున్నది, సదా భూ సంబంధమైన వాటి మీద మనస్సు కలిగిన వారుగా ఉండకుండా పైనున్న వాటి మీద మనస్సు కలిగిన వారై ఉండు. పైన ప్రభువైన యేసుక్రీస్తు మనకున్నారు. పరలోకమందు దేవుడు మన కొరకై నిర్మించే అమూల్యమైన దేవుని పట్టణము మన కొరకు ఉన్నది. మన కొరకై ప్రాణము పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారు మనలను ప్రేమతో ఆహ్వానించి తన చెంత నిత్యము తనతో ఉండాలని వాంఛ కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు. అందుకని ప్రభు ఈ లోకములో ఆయన ఉన్నప్పుడు, లోకములో మీరు ధనమును సమకూర్చుకొనకండి, పరలోకమందు మీరు ధనమును సమకూర్చుకొనుడి అని అన్నాడు. పరలోకమే మనకు శాశ్వతమైనటువంటి. హెబ్రీ గ్రంథకర్త దైవజనుడైన అబ్రహామును కూర్చి తెలియచేసేటప్పుడు, దేవుడు దేనికి నిర్మాణకుడును శిల్పి అయి ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అని అన్నాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు వాగ్దాన భూమి అయిన కానానును ఆయన సంతానమునకు స్వాధీనము చేస్తానని వాగ్దానం చేసినాడు. అయితే అబ్రహాము భూ సంబంధమైన కానాను స్వతంత్రించుకోవడానికే కాదు, పరలోకమును దేవుడు తనకు అనుగ్రహించే పరమ కానాను వైపే ఆయన దృష్టి ఉన్నది. కనుక దేవుని బిడ్డలారా, భూ సంబంధంలో నీవు సంపాదించే ఆస్తి ఎవరి కొరకు, భూమి మీద నీవు దాచిపెట్టేది ఎవరి కొరకు? దేవుడు నీకిచ్చిన దానితో పేదలకు సహాయము చెయ్యి. ఫీజులు కట్టలేకుండా వేదనతో ఉన్న అనేక మంది విద్యార్థుల యొక్క చదువును నువ్వు ఆదుకును. నీకున్న దానిని నీదే అని అనుకోకుండా ఇతరులకు మీరు సహాయం చేసినప్పుడు దేవుని సన్నిధిని మీరు సంపాదించుకున్న వారుగా, పైనున్న వాటి మీద మనస్సు కలిగిన వారుగా మీరు ఉండేదరని సత్యాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తున్నాను. ప్రార్థించుకుందాం. గనుడా, భూ సంబంధమైన వాటి మీద కాకుండా పరము మీద బిడ్డలు
విశ్వాసము కలిగి నమ్మకంతో జీవించే కృపను భాగ్యమును అనుగ్రహించమని యేసు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.